దేవిశ్రీ ప్రసాద్, థమన్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు టాలీవుడ్లో దుమ్ము లేపుతున్న టైంలో ఎంట్రీ ఇచ్చాడు అనిరుద్. తమిళ్లో హిట్ అయిన కొన్ని సాంగ్స్తో తెలుగులో కూడా ఛాన్స్ దక్కించుకున్న అనిరుద్ ప్రతిసారి తెలుగు ఆడియన్స్ని డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నాడు. మరి ఈసారి దేవర అనిరుద్ టాలీవుడ్ కెరీర్పై డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతుందా? అనిరుద్ మ్యూజిక్ తో సినిమాల్ని సగం హిట్ చేయగల సత్తా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. అయితే అది తమిళ సినిమాల వరకే అని తేలిపోయింది. ఎందుకంటే తెలుగులో అనిరుద్ ఇప్పటివరకు చేసిన సినిమాలేవి పెద్దగా హిట్ అయినట్టు హిస్టరీలో లేదు. అయినా సరే తమిళ సినిమాల హిట్ సాంగ్స్ ని చూసి ఛాన్స్ ఇస్తున్నారు మన హీరోలు. అలా ఎన్టీఆర్ జస్ట్ ఫర్ ఎ చేంజ్ దేవరకి మ్యూజిక్ చేయమన్నారు. ఇప్పటికే వరుసగా డిసప్పాయింట్ చేస్తూ వస్తున్న అనిరుద్ తెలుగు సినిమా భవిష్యత్తుని దేవర డిసైడ్ చేసేలానే కనిపిస్తోంది. దేవర నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు అంతగా ఎక్కలేదు జనాలకి. మాస్ బీట్స్ తో హీరో ఎంట్రీ, ఎలివేషన్ సాంగ్ ఇమాజిన్ చేసుకున్న ఫ్యాన్స్ కి ఇంగ్లీష్ లిరిక్స్, బీజిఎం అంతగా నచ్చలేదు. దాంతో మిక్స్డ్ టాకే అందుకుంది దేవర ఫియర్ సాంగ్. ఇక జాన్వీ ఎన్టీఆర్ క్రేజీ కాంబినేషన్ లో ఎప్పుడెప్పుడు సాంగ్ చూద్దామని వెయిట్ చేసిన ఫ్యాన్స్ కి చుట్టమల్లే సాంగ్ రిలీజ్ చేశారు. తీరా ఆ పాటని శ్రీలంక సాంగ్ మాణికేని మక్కీకి మక్కీ దింపాడంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు అనిరుద్ని. అయితే ఎన్టీఆర్ కోసమో జాన్వీ కోసమో అసలు పాట ఎలా ఉందో చూద్దామనో మొత్తానికి పాట 8 కోట్ల వ్యూస్ దాటేసింది. దాంతో అనిరుద్ థ్యాంక్స్ చెప్తూ ఇవి జస్ట్ టీజర్లు మాత్రమే, అసలు సినిమా ముందుందంటూ దేవర మ్యూజిక్ మీద రెస్పాండ్ అయ్యాడు. అక్కడే జనాలు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు అనిరుద్ని. ఇప్పటివరకు పెద్దగా ఇంప్రెస్ చేయని అనిరుద్ ఇంకేం చేస్తాడో అంటూ కామెంట్లు చేస్తున్నారు. అనిరుద్ నిజానికి తెలుగులో పవన్ కళ్యాణ్, నాని సినిమాలకు మ్యూజిక్ ఇచ్చాడు. కానీ అవేం పెద్దగా చెప్పుకోదగ్గ ఆల్బమ్స్ కావు. అయితే దేవర అలా కాదు. ఎన్టీఆర్, కొరటాల, జాన్వీ ఇలా క్రేజీ కాంబినేషన్ లో హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న మాస్ మూవీ. మ్యూజిక్ కాస్త అటు ఇటైనా టాలీవుడ్ లో అనిరుద్ కి సినిమాలు అన్డౌటెడ్లీ తగ్గిపోతాయి. ఇప్పటికే భారతీయుడు 2కి ఇచ్చిన మ్యూజిక్ తో కంప్లీట్ గా డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్. అలా రీసెంట్ గా వచ్చిన భారతీయుడు 2 మ్యూజిక్ ఆకట్టుకోకపోవడం, ఆల్రెడీ రిలీజ్ అయిన దేవర పాటలు అంతగా నచ్చకపోవడంతో దేవర సినిమా అనిరుద్ కెరియర్ కి డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిపోయింది. మరి ఈసారి రిస్క్ తీసుకోకుండా ఆకట్టుకునే ట్యూన్స్ ఇస్తాడో లేక ఎప్పటిలా తన స్కూల్ తోనే కంటిన్యూ అవుతాడో చూడాలి.